హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ సాటర్డే వ్లాగ్ ఇది. టీ పెట్టుకుంటున్నాను. ఇవి పెట్టే లోపల మా వారు వచ్చేస్తారు వాకింగ్ నుంచి. నేను లంచ్ ప్రిపేర్ చేసేసి క్యారేజ్ పెట్టేయాలి, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు టీ పెడుతున్నాను. టీ పెట్టేసి ఈరోజు కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తుంటాను. టీ నా ఎమోషన్. ఎర్లీ మార్నింగ్ టీ తాగితే బాగుంటుంది నాకు. ఈ అరటికాయలు ఒకటి తెస్తున్నాడు మా వారు. ఎవ్రీ డే అరటికాయ ఫ్రై, అరటికాయ తాలింపు, కర్రీ. బోర్ కొట్టేస్తూ ఉంది, కానీ రోజు చేయమంటాడు ఏదో ఒకటి. సో వచ్చాడు మా వారు. టీ తాగేసి లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఫ్రై చేస్తున్నాను, అరటికాయ ఫ్రై. గోంగూర కర్రీ, పుల్లగూర చేస్తాను ఈరోజు లంచ్కి. గోంగూర పుల్లగూర, అరటికాయ ఫ్రై, అల్లం చట్నీ కూడా ఉంది. సో వాటితో పెట్టేస్తాను. ఏవైనా సింపుల్గా చేయమంటాడు మా వారు. మార్నింగ్ లేచి అన్నీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇలా చేస్తూ ఉంటాను. ఫస్ట్ మా వారిని ఆఫీస్కి పంపించేసి తర్వాత నేను మిగతా పనులన్నీ చేయాలి. ఇవన్నీ వేసేసాను. గోంగూర పుల్లగూరకి గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం పసుపు వేసి ఉడకపెట్టేసేయాలి. ఉడకపెట్టేసి రుబ్బేసి తాళింపు పెట్టేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ. ఫిష్ ఫ్రై సైడ్ డిష్ పెట్టుకుంటే అద్దిరిపోద్ది. రుబ్బుకోవాలి కొంచెం ఉప్పేసి. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అద్దిరిపోద్ది. చికెన్ ఫ్రై సైడ్ డిష్ పెట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది. ఫిష్, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తాళింపు. దానికి ఆనియన్, తాళింపు దినుసులు అన్నీ వేసి కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దీంట్లో చాలా టేస్ట్ వస్తుంది. పుల్లగూరకి చాలా టేస్ట్, అద్దిరిపోద్ది. బిర్యానీలో కూడా సూపర్ ఉంటుంది ఇది. ఇలానే చేయండి బిర్యానీకి కలుపుకోవడానికి, అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్టు. ఈరోజు టిఫిన్ పొంగలి మా పాప చేస్తుంది. ఆయిల్ కొంచెమే మ్యాగ్, కొంచెం సూపర్ మ్యాగ్. అదిగో ఓకే. యా, ఏది నేను నేర్చుకోవాలా? కొంచెం గీ వేయి. చూడు ఎంత బాగుందో. ఇది నేను ఇంట్లోనే తయారు చేస్తాను. 2 స్పూన్స్ వేయి, సరిపోద్ది. మళ్ళీ ఎక్కువ చాలు. ఓకే, కొత్తిమీర, సూపర్ మ్యాగ్. సాల్ట్ వేసిన ఎంతకే ఉండు, నేను ఇల్లు చిమ్మేసి వస్తా. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఫ్రెండ్స్. వెళ్ళి కొంచెం వర్క్స్ ఉన్నాయి చేసుకోవాలి. ఇల్లు చిమ్మాలి, పనమ్మాయి కూడా లేదు. మా వారికి క్యారేజ్ పెట్టేశాను.
నేను వెళ్ళేసి వర్క్ చేసుకోవాలి. ఓకే, కొంచెం సాల్ట్ తక్కువ మ్యాగీ. ఓకే, నో ప్రాబ్లం. బాగుంది మ్యాగీ. బ్యాక్ సైడ్ గారుతా ఉంది. డాడీకి ఫోన్ చేయరా, ఎవరినైనా పంపిస్తాడా రిపేర్ అయిన. వాటర్ ఫిల్టర్లో నుంచి వాటర్ వస్తున్నాయని డాడీకి చెప్పు. అయ్యయ్యా, వాషింగ్ మిషన్ వేసేసి ఇక్కడ లోపలే స్టాండ్ పెట్టేసుకున్నా బట్టలు ఇక్కడ ఆరేసేయడానికి. సో లైట్ చూపిస్తాను. బా ఎండ మస్తుంది, ఎండ మార్చిలోనే. దసి అదే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్. ఓకే, కొంచెం డౌన్లో పెట్టించుంటే పోయిండేదండి, పట్టుకోవడానికి కష్టంగా ఉంది. గేట్ వేసానా? నేను వేసుకుంటా లేదా? పాములు, ఇక్కడ పాములు ఉంటాయి. ఇలా వచ్చేస్తేనా ఎవరికైనా ముందు గేట్ వేసినవా అంతే. మొత్తం పాములే చుట్టూ విపరీతంగా ఉన్నాయి. గేట్కి వేయించాము. అయ్యయ్యో, ఇప్పుడు కడుతున్నారు పక్కనే. ఆవుకలు కూడా మనకి అది ఉంది, వేస్తున్నారు, పంట వేస్తున్నారు. వరి చెరువు, చేపల చెరువు భయంకరంగా. అయినా వాటి నివాసంలోకి మనం వాటి నివాసంలోకి మనం వచ్చినాము. పాపము మనం ఏం చేస్తాము? ఏం లేదు, దండ పెట్టి పోమ్మా నేరుగా మేమేం చెయ్యము అనుకుంటే సరిపోదు. అవేం చెయ్యము, ఏమంటే బయటికి వేసేస్తాం. కానీ మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, పాములు పట్టాడు, టీచర్ రిటైర్డ్ అయిపోయాడు. అక్కడ అంకుల్ మా కొడుకు సన్నగా ఉంటాడు, సుధాకర్ అంకుల్. సుధాకర్ టీచర్, అతను ఊర్లో కూడా చేశాడు. డెమో చూపించాడా? ఆయన మామ అవుతాడు నాకు అతను. అంటే ఆయన చెప్పాడు అనమాట, అంటే ఇప్పుడు హిట్ కానీ తర్వాత దానికి గడ్డి ముందు కానీ ఈ స్మెల్ ఇరిటేషన్ అంట. హిట్ కొట్టిన ఆ ఇరిటేషన్ వల్ల అవి రావు. ఎన్ని హిట్లు తెచ్చి కొడతావు? ఆ రోజు కూడా తెచ్చిపోయింది వచ్చిన పక్కలు. ఎన్ని హిట్లు తెచ్చారో నాకు 200 250 హిట్, పెద్దదైతే 400. వాటికే ఎంత పెట్టేసాం, ఉన్న డబ్బంతా దానికి పోస్తాం. ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి వాడిని పిలిపించి కింద వేపించాం. వాడు పొర తినేసి వేపించా కింద. వాడికి రాలేదా అన్న పాపం. ఆ అడ్డం పెట్టించి బెండ్ చేయించా. అప్పుడు వీలు తిరిగే అంత మోయంలో రాదు నీకు, తిరగదు కదా. ఇంకా వీలు కూడా ఇప్పుడు తను ఏం రీసెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు బాగున్నావా అంకుల్ అంటే ఏంటి పెట్టుకుని, ఏంటి సంచిలో అన్నంత డిగ్రీలో పెట్టుకో ఉన్నాడు. పావును పట్టాడంట, పట్టి పాము ఈ సైజు అది డిగ్రీలో పెట్టి
అయిపోయింది. వాటర్ ఇప్పుడు పట్టుకుంటా ఉంది. ఇంక పని చేస్తుందిరా. వెనక క్యాప్ ఊడిపోయింది. ఇది అయిపోయింది. లంచ్ గోంగూర, పుల్లగూర, అరటికాయ ఫ్రై, అల్లం చట్నీ. ఇవి వచ్చి హెయిర్ ప్యాక్, కుంకుడుకాయలు, సీడ్స్ లేకుండా, విత్తనాలు లేకుండా చూసుకొని వేసుకోవాలి. కొన్ని ఎన్ని సరిపోతాయో అన్నీ. ఇవి వచ్చి మందారాకులు వచ్చి కరివేపాకు, ఇవి వచ్చి బాదాం. కొన్ని నేనైతే 5 వేసా. ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. కొంచెం మెంతులు 1 స్పూన్, 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. వచ్చి ఫ్లాక్స్ సీడ్స్ 1 స్పూన్. జింజర్ చిన్న ముక్క, సరిపడా వాటర్ పోసుకొని ఇవన్నీ ఒక 10 మినిట్స్ నానాలి. 10 మినిట్స్ నాననిచ్చి ఇవన్నీ బాయిల్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ దాకా బాయిల్ చేయాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాయిల్ చేయాలి. దీన్ని ఇలాగే బాగా పిసికేసి తర్వాత వడకట్టేసుకొని తలకి పెట్టేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేస్తా. ఇవి బై వన్ స్మెల్ చూడరా, టెస్టింగ్ కాదండి. బాగుంది. స్వీట్గా ఉంది. చూడ అది తెలుస్తుంది. అది కూడా బాగుండదని చెప్తుంది నాకు. బిల్ తీసుకొని వచ్చాయి. ఫోన్పే లేదు. $99. ఈ లోపల కొంచెం చిన్న షాపింగ్ ఉంది. అన్లిమిటెడ్కి వెళ్ళాము స్ప్రేస్ కొందామని. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ చాలా పెట్టున్నారు. రీసెంట్గా అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ మామూలుగా ఉంటాయి. ఇయర్ రింగ్స్ పెట్టున్నారు, హెయిర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్, హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్స్ వగేరా వగేరా చాలా బాగున్నాయి. అయితే ఒకసారి ట్రై చేయండి వీలైతే. ప్రైస్ కూడా చాలా తక్కువ.
ఇది జిప్లాక్ బ్యాగ్స్. ఇట్లాంటి జిప్లాక్ బ్యాగ్స్ అయితే బాగా స్ట్రైన్ అవుతుంది అన్నమాట. ఇట్లా వేసుకొని ఇదంతా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం ఓకే. సరే, ఇలా చేసుకోవాలి. అంతా ఇట్లా డస్ట్ లేకుండా కింద అంత స్మూత్గా వస్తుంది. స్మూత్ పేస్ట్ అంతా ఇలాగే చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్ వస్తుంది. ఒక కంటైనర్ ఏదైనా ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే ఈ డస్ట్ ఉంది కదా, చూడు మొత్తం ఇది వాటర్ వేసుకొని ఒక రోజుకి వాష్ చేసుకోవచ్చు. హెయిర్ వేస్ట్ చేయకుండా ఇది ఒక దాంట్లో పెట్టేసి ఏదైనా ఒకటి ప్లాస్టిక్ ఫస్ట్ హెయిర్ అంతా పెట్టేసుకోవాలి. ఇది మ్యాగీ నీళ్ళు ఇస్తే తాగుతావా? ఏ మ్యాగీ ఇస్తేనే? ఓకే, మ్యాంగో నువ్వే ఇవ్వాలంట డాడీకి. వాటర్ వెళ్ళి ఇచ్చేసి రాపో. ఈ వాటర్ పోసి నేను చేస్తాను. ఇవి కూడా వడగట్టేసుకోవచ్చు, ఇంకేం ఉండదు. ఇప్పుడు స్నానం చేసేయచ్చు. ఇది అది ఒక 1 వీక్ ఉంటుంది. ముడక చూడ ఎట్లా వస్తుందో. ఇది ఇప్పుడు నేను స్నానం చేసేస్తాను తలకి. ఇది మటుకు 1 వీక్ 5 days ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేయాలన్నమాట. చేసి ఒక 10 minutes ఆగి కొంచెం వాటర్ పోసుకుంటా వాష్ చేసేసామంటే క్లీన్గా వచ్చేస్తుంది. నురగ వచ్చేస్తుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, చాలా బాగుంటుంది. ఎట్లా వస్తుందో. ఇది ఈవినింగ్ వ్లాగ్. మా పాప దమ్ బిర్యానీ చేసింది. ఆమె మంచి ఫుడ్డీ. హాలిడేస్ ఇస్తే చాలు ఇంకా వంట రూమ్లోనే ఉంటుంది. ఏది కావాలో అది చేసుకుంటుంది. ఇక వాళ్ళ డాడీని అడిగి చికెన్ తెప్పించుకొని దమ్ బిర్యానీ చేసింది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. ఇదే మా డిన్నర్. పుచ్చకాయ. దీంతో మా డిన్నర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching. Like, share, subscribe.